మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న మాట వాస్తవం. ఆ విషయం మీరు కూడా గమనించారు. 3000 పెన్షన్ ని 4000 చేశాం. 4000 పెన్షన్ ఇంటింటికి 1వ తారీఖున మన ఇంటికి వచ్చి ఇచ్చేలా చేసుకుంటూ పోతా ఉన్నాం. అధికారులకు ఉద్యోగస్తులకి గతంలో ఎప్పుడు పడతాయో చెప్పలేనటువంటి పరిస్థితి. అటువంటిది ఈ రోజు 1వ తారీఖు నాడున పెన్షన్లతో సమానంగా ఉద్యోగుల జీతాలు కూడా వారి అకౌంట్ లో పడేలా చేస్తా ఉంది ప్రభుత్వం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ఆ 3 గ్యాస్ సిలిండర్లని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తా ఉన్నాం. అమ్మఒడి కానీ గత ప్రభుత్వం మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పథకాన్ని ముందులో దొరికి మీ ఇంటికి ఒక్కటే అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మొన్ననే నెల 15 రోజుల క్రితం మీ అకౌంట్లలో వేసిన మాట వాస్తవంగా కాదని నేను అడుగుతా ఉన్నా. ఇదే కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని మహిళా సోదరీమణులకు కల్పిస్తామన్నాం. ఈ రోజు మహిళా సోదరీమణులందరూ కూడా ఉత్సాహంగా ఆ యొక్క పథకాలను ఉపయోగించుకుంటా ఉన్నారు. రైతులకు 20,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. మొదటి విడతగా 7,000 రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో పడే విధంగా చేశామా చేయలేదా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని మమ్మల్ని నిందిస్తా ఉన్నారు. మీరే ఆలోచన చేయండి. స్త్రీ శక్తి మించిన మరో శక్తి లేదు. ఆ స్త్రీ శక్తి బాగా ఆలోచన చేయండి. ఎవరు మోసం చేశారు? బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఊళ్ళలో చూస్తా ఉన్నారు. ఏడ సిగ్గు లేదా మీరు మమ్మల్ని అంటానికి అడుగుతా ఉన్నారు. 3,000 ఇచ్చడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నావు? అమ్మఒడి ఏం చేశావు? రైతు భరోసా ఏం చేశావు? మద్యపాన నిషేధం అన్నావు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఓట్లు తెప్పించుకున్నావు. ఊరిలో బెల్ట్ షాపులు ఊరూరా షాపులు పెట్టించి 3,500 కోట్ల రూపాయలు నొక్కి ఈ రోజు జైల్లో పాల్గొంటా ఉన్నారంటే దానికి ఈ ప్రభుత్వాన్ని మీరు నిందిస్తా ఉంటే ఏమనాలో అర్థం కావడం లేదు. మీరా మోసగాళ్ళు మేము అనేది ఈ అక్క చెల్లెలందరూ కూడా ఈ పాటికే పసిగట్టారని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇదే కాదు, ఈ రోజు నిరుద్యోగ యువతకి ఆ రోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని గంజాయికి బానిసలు చేసి కేజీలుగా గంజాయి పండించి రాష్ట్రం అంతా కూడా కల్లోల పరిస్థితి చేస్తే ఈ రోజు గంజాయికి బదులుగా ఆ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలని దగ్గర 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకుని వచ్చి 8,60,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తా ఉంటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రకంగా కష్టపడి పనిచేస్తా ఉన్నారో చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తా ఉంటే మన శ్రీశక్తి ఈసారి ఊరుకునేది లేదని మీ అందరితో నేను చెప్తా ఉన్నా. ఈ మార్కాపురంని జిల్లా చేయమని అడిగితే కనీసం వైఎస్ఆర్ వాడు నోరు స్పందించాలి. వైఎస్ఆర్ వాడు నోరు మాట్లాడాల. ఈ రోజు జిల్లా అడిగితే మన మీద తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇటీవల వైఎస్ఆర్ సోషల్ మీడియాలో నేను జిల్లా వద్దు చంద్రబాబు గారు దిమ్మదిరి తలకు పట్టుకున్నాడు నారాయణ కనిపించారు. అటువంటి నా కొడుకుల్ని ఏమనాలో మీరే ఆలోచన చేసుకోవాలి. ఈ జిల్లా ఉద్యమం పుట్టింది నా వల్ల.
జిల్లా కావాలని అడిగింది నేను, నా మిత్రుడు. జిల్లా కోసం ఎన్ని రోజులు కష్టపడ్డామో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు. జైల్లో పాలయ్యాము. ఇన్ని చేస్తే నా మీద తప్పుడు ప్రచారం చేస్తారు. అటువంటి వాళ్ళకి జిల్లా తెస్తా ఉంటే ఖడ్డంగా ఉంది. రేపు డిసెంబర్ జనవరి కల్లా జిల్లా అనౌన్స్మెంట్ రాబోతా ఉంది. జిల్లా అనౌన్స్మెంట్ వస్తే ఎవరికి మేలు, మన ప్రాంత ప్రజానికానికి మేలు జరుగుతుందా జరగదా? జిల్లా ఉంటే పెద్ద హాస్పిటల్ వస్తాయి, పెద్ద పెద్ద విద్యా సంస్థలు వస్తాయి, వ్యాపార సంస్థలు వస్తాయి, అలాగే ఫ్యాక్టరీలు వస్తాయి. బ్రహ్మాండంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చూస్తే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత కూడా లేదని మీకు తెలియజేస్తా. ఏం చేశారు? ఒక్క పని మేము చేశామని చెప్పమని నేను చెప్పకుండా నేను చెప్పగలను. ఈ నియోజకవర్గానికి నేను ఏం చేసింది, ఈ నియోజకవర్గంలో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు కొనకనమెట్ల మండలంలో రిలయన్స్ ఫ్యాక్టరీ చేస్తా ఉన్నాను. దగ్గర 4-5 వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా ఉన్నాను. 30,000 మంది రైతులకు న్యాయం జరిగేలా చేస్తా ఉన్నాను. అది నా చిత్తశుద్ధి. వేలుగొండ 2వ టన్నల్ సాధించి మార్కాపురం జిల్లా చేసుకుని వస్తా ఉన్నాను. మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ని జిల్లా హాస్పిటల్ గా చేయించా. ఇంకా ఈ రోడ్లన్నీ నేనే వేయించా. మీ ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ నేనే వేయించా. ఏం చేయాలి? ఇంతకన్నా ఎవరైనా చేసే వాళ్ళందరూ అని కూడా నేను అడుగుతా ఉన్నాను.